గండిపేట భూ కబ్జా కేసులో బ్రహ్మన్నాయుడి అరెస్ట్, రిమాండ్, జైలుకు తరలింపు అన్ని చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. కూటమి నాయకులే కుట్ర చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. బాధితుల్ని నిందితుల్ని చేసి జైలుకు పంపారు అన్నది వైసీపీ వాదన. గండిపేట భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. బొల్లా బ్రహ్మనాయుడును చంచలగూడ జైలుకు తరలించారు. అయితే గండిపేట భూ వివాదం ఇప్పుడు పొలిటికల్ గలాటగా మారింది. ఇందులో కబ్జా చేసిందెవరు, బాధితులు ఎవరని వైసీపీ ప్రశ్నిస్తోంది. డాక్యుమెంట్స్ కరెక్ట్ గా లేవని ఫిర్యాదు చేసిన వారి మీదే కేసు పెట్టారని ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై టీడీపీ కావాలని ఇరికించిందని విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. గవర్నమెంట్ ఇచ్చిన ఒరిజినల్ జీవోలా కాదా అని వీళ్ళు చెప్తేనే ప్రభుత్వానికి తెలిసింది. వాళ్ళు ఎంక్వైరీ చేసి చివరికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీదనే ఈరోజు కేసు పెట్టేసేసి ఈరోజు రాజకీయంగా బ్రహ్మనాయుడు గారిని ఇరికించేసి కొంతమంది సునకాందం పొందుతున్నారు. ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో చంద్రబాబు నాయుడు కనుసరణలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. ఇక్కడ అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. అందరూ కొల్లుడై ఈ రోజు బ్రహ్మనాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది. అసలు భూ కబ్జాకు బ్రహ్మనాయుడికి సంబంధం లేదని పిన్నెల్లి చెబుతున్నారు. హామీలపై ప్రశ్నిస్తున్నందుకు కూటమి నాయకులు ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు తమ నాయకుడిని ఇరికించారని ఆరోపిస్తున్నారు. కేవలం ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలు ఏం చేసింది లేదు కాబట్టి డైవర్ట్ చేయడానికి ఈరోజు బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేసుకొచ్చి అడావుడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ బ్రహ్మనాయుడు డైరెక్ట్గా అగ్రిమెంటు చేసినట్టుగా ఎక్కడా లేదు. ఎవరికి డబ్బులు డైరెక్ట్గా అగ్రిమెంట్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు దూర బంధువు కాబట్టి ఏదో డబ్బులు సహాయం చేశాడు తప్పితే ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేని పరిస్థితి. బ్రహ్మనాయుడు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే తాము కొనే భూమిలో ఏమైనా ఇబ్బంది ఉందా అని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే తిరిగి వాళ్ల మీదే కేసు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఏపీ మంత్రుల ఒత్తిడితోనే బ్రహ్మనాయుడును అరెస్టు చేశారని, త్వరలోనే ఆయన నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులే పోయి పోలీసులకి లేదు కలెక్టర్ ఆఫీస్ కి వాళ్ళు కొన్న భూమిలో ఏదో అవకతవకలున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ మీదే కేసు పెట్టి వాళ్ళనే అరెస్ట్ చేయటం ఎంతవరకు సమంజసం ఉండొచ్చు. కొన్ని ఒత్తిళ్లు అక్కడ ఆంధ్ర నుంచి కొంతమంది మంత్రులు ఇక్కడ ఫోన్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు నిర్దోషిగా బయటకు వస్తాడు. ఈ కేసులో తామే బాధితులమన్నారు. తమపై కేసుల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు బ్రహ్మనాయుడు పెద్ద కుమారుడు శ్రీనివాస్. మేము క్లీన్గా బయటకు వస్తాం. ఎవరు తప్పు చేశారో అని ఎవరు మా బాధితులో బయటకు వచ్చింది. మేమే బాధితులు. మీ మీద ఆరోపణలు చేయడానికి ఉద్దేశం ఏమై ఉంటుందని అంటారు? పొలిటికల్ అయితే ఖచ్చితంగా ఉందమ్మా. అది ఇంకా నేను పేర్లు అవన్నీ ఇది సమయం కాదు. మేము కోర్టు వారి ద్వారా బయటకు వచ్చినాక అవన్నీ మేము చెప్తాం మీకు. గండిపేట భూ కబ్జా కేసులో ఏసమనగా ఉన్న బ్రహ్మనాయుడిని అరెస్టు చేసి జైలుకు పంపాక కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేసింది. ఈ విషయంలో కూటమి నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.